వారికే ఉంటుంది. ఆ పీఠాధిపతులు వెడతారు. వెళ్ళి అమ్మవారి యొక్క శ్రీచక్ర తాటంకములలో ఉన్న తేజస్సుని మంత్రములతో చందనపు ముద్దలోకి ఆకర్షణ చేస్తారు. చేసి తాత్కాలికంగా వేరు తాటంకములు పెడతారు అమ్మవారికి. పెట్టి ఈ చందనపు ముద్దని ఒక కుంభంలో పెట్టి ఆ కుంభాన్ని తీసుకొచ్చి చెరుకు కర్రలతో యాగశాల కడతారు. కట్టి ఆ యాగశాలలో ఆ కుంభాన్ని ప్రతిష్ఠిస్తారు. అందులో మళ్ళీ రజిత మంటపం కట్టి రజిత మంటపంలో కుంభం పెడతారు. పెట్టి ప్రతిరోజు శ్రీ విద్యాహోమం, సౌందర్యలహరి, దేవీ భాగవతం, సంగీతం, వాద్య పరికరాలను మ్రోగించడం ఇవన్నీ జరుగుతుంటాయి. హోమాలు ఇవన్నీ కూడా ఆవిడికి మళ్ళీ అవి పూర్తి చేసి వేసే వరకు. అయితే మంత్రపూర్వకంగా అందాక మరొక జత పెట్టారు కదా అమ్మవారికి తాటంకాలు. వాటి బరువు 26 క్యారెట్లు ఆ తాటంకాల బరువు. అందులో 326 వజ్రాలు, నవరత్నాలు, మరకత మాణిక్యాలు శ్రీచక్రాకారంగా ఉంటాయి. దాన్ని మళ్ళీ సానపెట్టి మళ్ళీ దగదగాయమానంగా చెయ్యాలి అంటే యావత్ భారతదేశంలో ఒకే ఒక్క స్వర్ణకార కుటుంబం చేస్తుంది, విశ్వకర్మ కుటుంబం. కోయంబత్తూరులో ఉన్నటువంటి ఒకే కుటుంబం వారు అంత దీక్షగా వాటిని మళ్ళీ సానపెట్టి సిద్ధం చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చే వరకు హోమాలు అలా జరుగుతూనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఆ తాటంకముల వెనక మళ్ళీ అవి ఎప్పుడు అమ్మవారి చెవులకు పెట్టారో తేదీ వేస్తారట. ఆ వెనకాతలే ఆ విశ్వకర్మ అంత గొప్పగా వేస్తారట. దాని మీద వేసి పెడతారు. పెట్టి అమ్మవారికి ఆ తాటంకాలు మళ్ళీ అలంకరించాలి అన్న రోజున 9 గజాల పట్టుచీర తీసుకొచ్చి అందులో పళ్ళు, అమ్మవారికి మంచి ఇష్టపడేటటువంటి వస్తువులు అన్నీ ఉంచి పూర్ణాహుతిలో సమర్పణం చేస్తారు. సమర్పణం చేసి కంచి కామకోటి పీఠాధిపతులు స్వయంగా అమ్మవారికి అఖిలాండేశ్వరికి అభిషేకం చేసి తమ 2 చేతులతో పట్టుకుని మంత్రాలు చదువుతూ ఉండగా దీక్షితులై ఉంటారు. దీక్షితులై లోపలికి వెళ్ళి అంత దీక్షతో వేస్తారు ఆ తాటంకాలు. అంత పీఠాధిపత్యంలో ఉండి కూడా దానికి అంత దీక్షలో ఉంటారు. అది జరిగే వరకు ఉండి అప్పుడు ఆ తాటంకములను మళ్ళీ అమ్మవారి చెవులకు వేస్తారు. వేస్తే లోకమంతా ఎంతో సంతోషంగా అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి అసలు అప్పుక్షేత్రమైనటువంటి జంబుకేశ్వరంలో అమ్మవారి చెవులకు ఉన్నటువంటి తాటంకములలోకి అమ్మవారి యొక్క అధికమైన శక్తి అంటే మనం తట్టుకోలేని శక్తిని ప్రవేశపెట్టి తాటంకములుగా వేసినటువంటి ఘనత శంకర భగవత్పాదులకు